నేటి వాగ్దానముగా తీసుకున్న వచనము, అతడు బహుగా ఫలించును. He will bear much fruit. John chapter 15 verse 5. దేవుని బిడ్డలారా, ఫలించుట అనేది ఎవరికి ఇష్టం లేదో చెప్పండి? అందరికి ఇష్టమే. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఫలించాలని కోరుకుంటారు. ఒక చెట్టు నాటితే ఆ చెట్టు నాటిన వ్యక్తి అనుకుంటాడు, ఈ చెట్టు పచ్చగా ఎదిగి చక్కని ఫలాలు కాయాలని ఆశిస్తాడు. అలాగనే ఫలించుట అనేది దేవుడు కోరుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా ఫలము లేని జీవితం నీలో ఉంటాయి. అది ఏ విషయమైనా, ఆత్మీయంగా ఫలించకపోయినా, ఆర్థికంగా ఫలించకపోయినా, అలాగే చదువుల్లో ఫలించకపోయినా, ఉద్యోగంలో వ్యాపారంలో ఫలించకపోయినా, నిష్ఫలులు అనేది ఎవరికి ఇష్టం ఉండదు. దేవుడు కూడా నిన్ను నిష్ఫలుడుగా ఉంచాలని ఆశపడట్లా, నిష్ఫలురాలుగా ఉండాలని ఆశపడట్లా. నువ్వు నిష్ఫలురాలుగా ఉండద్దు. నువ్వు ఫలించే కుమార్తెగా ఉండాలి, నువ్వు ఫలించే కుమారుడుగా ఉండాలి. అనేక రకాలైన ఫలాలు ఉన్నాయి. ఆత్మఫలం ఉంది. ఆత్మఫలం అనేటువంటి దేవుడు కోరుతున్నాడు. దేవుడు మనల్ని చూసినప్పుడంటే మనలో ఆత్మఫలం కనబడాలంట. రక్షించబడిన తర్వాత ఆయా సమయాల్లో దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. మనల్ని గమనిస్తాడు. మనలో ఆత్మఫలం కనబడాలి. గెలషియన్స్ చాప్టర్ 5 verse 22 ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అన్నాడు. అంటే ఆత్మఫలము అన్నాడు. 9 విషయాలు ఉన్నాయా? అది ఎలా ఉంటుందండి? ఫలాలు అని ఉండాలి కదా. 9 చూపిస్తున్నారు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం అన్నారు. 9 అన్నప్పుడు ఫలాలు అని ఉండాలి కదా. ఫలము అని ఉందండి. అవును, ఆత్మఫలము. ఆత్మఫలము. ఒకే ఫలములో 9 విషయాలు ఎలా ఉంటాయి? ఎక్కడైనా ఒక పండులో 9 పండ్లు ఉంటాయా? నేను చెప్తాను, ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. ఆరెంజ్ చూసిన వాళ్ళు చేయొద్దండి. ఆరెంజ్ని మనం ఓపెన్ చేస్తే ఆ లోపల అనేకం కనబడతాయి. ఒక్కొక్క దాన్ని మనం తీసుకుని తినడం ప్రారంభిస్తాం. ఫలము. ఒకే పండులో అనేక తొనలు ఉన్నట్టుగా దేవుని బిడ్డలారా, ఆత్మఫలము అంటే ఆత్మలో ఉన్నటువంటి ఫలము. దేవుని బిడ్డలారా, మీ యొక్క ఆత్మలో ఒక ఫలం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ ఆత్మఫలము ప్రేమ కలిగి ఉండాలి. ఆత్మఫలం ఉన్న వ్యక్తులు ఏముంటుంది? ప్రేమ, సంతోషం. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు సంతోషంగా ఉండటం వల్ల ఎముకలకు సత్తు అంట. ఎంతమంది ఎముకలు త్వరగా గుల్లబడి ఇరిగిపోవాలనుకుంటున్నారు? లేదు, మీ ఎముకలకు సత్తువుగా ఉండాలనుకున్న వారు చేయొద్దండి. ఆరోగ్యం. అయితే నువ్వు ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండాలి. అందుకే ఆత్మఫలంలో రెండవది ఏంటి? సంతోషం. కొంతమంది సంతోషం అంటే అది పాపం అనుకుంటున్నారు. పాపపు సంతోషాలు మనకు అక్కర్లా. సామెత 17:22 వచనం, సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణము. సంతోషంగా ఉన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడంట. నీ మొహం ఎప్పుడు పిడక మొహంలా ఉంటే ఎముకలు వీక్ అయిపోతాయి. సంతోషంగా ఉండు. ఏముందని సంతోషంగా ఉండాలి? నువ్వు బతికున్నావు కాబట్టి సంతోషంగా ఉండు. ఈరోజు ప్రాణంతో ఉన్నావు కాబట్టి సంతోషంగా ఉండు. నిన్ను ప్రాణంతో నిలబెట్టిన దేవుణ్ణి బట్టి సంతోషించు. నీకు ఇంకా ఆయుష్నిచ్చిన దేవుణ్ణి బట్టి ఏం చేయాలి? సంతోషించాలి. యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడే ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. 37వ కీర్తన 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయవాంఛలు తీరుస్తాన్నాడు. లోకస్తులు నవ్వులు వెనక వాళ్ళకి యేసు ప్రభు నమ్మలేదుగా వాళ్ళు నవ్వుతూ ఉంటారేంటండి? ప్రభు నమ్మని వాడు వాడికి ఎలా ఉంటుందో ఆనందం అంటే, వాళ్ళు బయటికి నవ్వుతారు తప్ప లోపల వాళ్ళ మనసు ఏడుస్తుంటుంది. తెలుసా మీకు? వాడి మనసులో రక్షణ లేనివాడు, రక్షణానందం లేనివాడు, వాడి మనసులో ఒకడు మోకాళ్ళ దగ్గర పెట్టుకుని ఏడుస్తున్నాడు. గమనించారా? బుర్రలో ఒక వ్యక్తి ఏడుస్తున్నట్టు కనిపిస్తుందా? బయటికి ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు. రక్షణ లేని ఈ లోకం, ఈ లోకపు నవ్వులు వెనక దుఃఖం ఉంది. ఈ లోకపు నవ్వులు బయటికి నవ్వుతున్నట్టుగా నటిస్తున్న యవనస్తురాలు ఆ క్లబ్బుల్లో కావచ్చు, పబ్బుల్లో కావచ్చు, చెడుతనం చేస్తున్నప్పుడు, పాడు పనులు చేస్తున్నప్పుడు నవ్వుతూ ఉంటారు. ఆ నవ్వు లోపల ఒక గ్యాప్, ఒక వ్యాక్యూమ్. వారి మనసులో వాళ్ళని మనసును తినేస్తున్నటువంటి ఒక విధమైనటువంటి విచారము, దుఃఖం ఉన్నప్పటికీ బయటికి నవ్వుతూ ఉంటారు. ఈ నవ్వును చూసి మోసపోతారు చాలా మంది. ఆ లోపల ఉన్నదేంటో మీకు తెలియదు. దగ్గరికి వెళ్తే కానీ వాళ్ళలో ఉన్న విషాదం బయటికి రాదు. అందువల్లనే బయటికి నవ్వుచున్నంత మాత్రాన వారు ఆనందంగా ఉన్నారని కాదు. రక్షణ ఆనందం పొందుకున్నవాడు గొప్ప సంతోషం కలిగి ఉంటాడు. ఈ రక్షణ ఆనందం అనేది ఒక ప్రత్యేకమైంది. ఈ లోకంలో ఉన్న వారికి అది తెలియదు. తెలుసుకుంటే యేసయ్యను విడిచిపెట్టరు. యేసు ప్రభువును వద్దన్నా ప్రార్థన చేస్తారు, చర్చికి వెళ్ళొద్దన్నా వెళ్తారు, బైబిల్ చదవద్దన్నా బైబిల్ చదువుతారు.
అది రుచి చూడనప్పుడు అదొక మతమేమో, మనకు అక్కర్లేదేమో అనుకుంటాడు. కానీ ఇది అందరికీ అవసరమైంది. దేవునిలో ఆనందించండి, ఆత్మ ఫలము కలిగి ఉండండి. ఇప్పుడు వ్యర్థమైన ఫలాలు కలిగి ఉన్నారు. ఎవరిని ఒక శాడిస్ట్ లాగా మారి బాధ పెట్టే స్వభావం కలిగి ఉండొద్దు. ముళ్ళ కంచిలాగా ఉండొద్దు, ఒక తేలులాగా ఉండొద్దు, ఒక పాములాగా ఉండొద్దు. పాముని ఎంత పాలు పోసి పెంచినా ఏం చేస్తుంది? అది కాటేస్తుంది. తేలుని ఎంత బంగారంలో ముద్దులాగా మీరు చక్కని ఒక పక్షిని పెంచినట్టుగా పెంచినా అది ఏం చేస్తుంది? కాటు వేస్తుంది. కాబట్టి నీలో ఆ స్వభావం ఉంటే తీసేసుకో. దేవుని బిడ్డలారా, ఫలించే వరకు ఉండండి. రెండవదిగా రాసుకునండి, ఫ్రూట్స్ ఆఫ్ రైచియస్నెస్, నీతి ఫలాలు కలిగి ఉండాలి. God wants to see in our lives the fruit of righteousness. నీతి ఫలములు ఫలించాలి. యేసయ్య వాక్యం ప్రకారం జీవించడమే నీతి ఫలం. క్రీస్తు యొక్క వాక్యమును మనం పాటించినప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు, ప్రార్థించడం ప్రారంభించినప్పుడు, వాక్యము మన ప్రాక్టికల్ లైఫ్లో, వ్యక్తిగత జీవితంలో మనం ఎప్పుడైతే వాటిని నెరవేరుస్తుంటామో నీతి ఫలములు గల వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. నీతిమంతునికి ఆశీర్వాదం వచ్చు, నీతిమంతుని తల మీదకి ఏమొచ్చును? ఆశీర్వాదం. ఎందరూ ఆశీర్వాదం కావాలనుకుంటున్నారు? చేయొద్దండి. ఆశీర్వాదం కావాలి దేవా, నన్ను ఆశీర్వదించు దేవా అంటే వస్తుందా? నీతిగా వాక్యానుసారంగా జీవిస్తే అది నీతి ఫలం కనుక నీతిమంతుల తల మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం. అందుకే చాలా మంది డౌట్ పడుతుంటారు, ఏమండి నేను ఫలించలేకపోతున్నాను, దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వచ్చు కదా. ఇస్తాడు. నువ్వు ఆయన వాక్యమైన దేవుని వాక్యాన్ని ధ్యానించి వాటిని పాటించడం పెద్ద కష్టమైంది కాదు. యేసయ్య నా కాడి సులువైంది అన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లరా నా ఎత్తుకు రండి, నీకు విశ్రాంతిని, మనశ్శాంతిని, రక్షణ అనుగ్రహిస్తాను. దేవుని ప్రజలారా, మన ఎదురు నుండి ప్రభు ఫలాన్ని కోరుతున్నాడు. ఫ్రూట్స్ ఆఫ్ రిపెంటెన్స్, మారు మనసుకు తగిన ఫలం. జక్కయ్య ఏం చేశాడు? పాపములు ఒప్పుకున్నాడు ప్రభు దగ్గర. ప్రభువా, నేను అక్రమముగా చాలా మంది దగ్గర దోచుకున్నాను, ఈ దోచుకున్న వాడిని క్షమించు నాయనా, మన్నించు. ఆ అక్రమమైన పాపాలన్నీ కూడా నా ఆస్తి 2 భాగాలుగా చేసి ఎవరెవరి దగ్గర అక్రమంగా తీసుకున్న వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. నా దగ్గర ఉన్న ధనాన్ని, మిగిలిన ధనాన్ని పేదలకు పంచుతాను, అనాథలకు పంచుతాను. నాకు రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలి. ఈ ధనం వల్ల నాకు నెమ్మది లేదు, ఈ ధనం వల్ల నాకు శాంతి లేదు, ఈ ధనం నాకు ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వలేదు. నువ్విచ్చే ఆనందం, రక్షణ ఆనందం చాలా గొప్పగా ఉంది ప్రభా. ఈ రక్షణ ఆనందం ముందు ఇవన్నీ తేలిపోతున్నాయి, నాకు రక్షకుడు కావాలని వేడుకున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదే. లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనం. ఈరోజు నీ పాపములు కప్పుకోవద్దు, కానీ ఒప్పుకుంటే నువ్వు మేలు పొందుకుంటావు. ఒప్పుకునే బిడ్డలు దీవించబడతారు, ఫలిస్తారు. వాక్యములో, ప్రార్థనలో ఎదుగుతున్న నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. షల్ వి లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్. ప్రభువా, ఆత్మఫలము కలిగిన వ్యక్తిగా, అలాగే నీతి ఫలాలు గల వ్యక్తిగా, మారు మనసు తగిన ఫలం నాలో ఉండాలి తండ్రి. ప్రార్థన చేద్దాం. 2 చేతులు ప్రభు తండ్రి. ఎవరెవరైతే ఇంకా మారు మనసు పొందలేదో, కొన్ని విషయాల్లో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఇంకా మారాలంటున్నాడు. ఇగో నా కుమార్తె నువ్వు ఈ విషయంలో మారాలి. అది కోపమో, అసూయో, అది అనుమానమో, అది భర్తను గౌరవించకపోవడమో, భార్యను గౌరవించకపోవడమో, తల్లిదండ్రుల మీద తిరగబడ్డమో, అదేదున్నా ఒప్పేసుకో. ప్రభు నన్ను క్షమించుదేవా, మన్నించుదేవా, నా ప్రవర్తన విషయంలో నాకు మార్పు దయచేయమని అడగలరా? చేతుల పైకెత్తి నన్ను క్షమించండి తండ్రి. అయ్యా, మారు మనసు తగిన ఫలాలు నాలో ఉండాలి, మారు మనసు తగినటువంటి ఫలము నేను ఫలించాలి ప్రభా. యేసయ్యా, నీ కృప నాకు కావాలి, నన్ను క్షమించండి దేవా, నీ రక్తంలో నన్ను కడుగుము దేవా. నా నోటి మాటల వల్ల కానీ, నా కంటి చూపుల వల్ల, నా ప్రవర్తన వల్ల ఏదైనా పొరపాట్లు చేస్తుంటే ఇదిగో క్షమించమని అడుగుతున్నాను. నీ రక్తంతో నన్ను కడుగుము డాడీ. నా పనుల్లో నీ సహాయం కావాలి, నీతి ఫలం నాకు కావాలి ప్రభా. నీతి ఫలాలు నేను ఫలించాలి. అడగండి, అడగండి గట్టిగా. నీ వాక్యము నాలో నెరవేర్చాలి నాయన. నీతి ఫలాలు కలిగి ఉండాలి. ఈ మాట కూడా అనండి, ప్రభా నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుందని విన్నాను. అవును ప్రభా, నీ వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుందన్నావు ప్రభా. ఇదిగో నీతిగా బతుకుట, నీతి ఫలాలు కలిగి ఉండుట నాకు నేర్పండి. నా ఇంటి మీదకి, నా కుటుంబం మీదకి ఆశీర్వచనం పంపండి దేవా. మీరు విడుదల చేసే ఆశీర్వాదాలు నీతిమంతుల తల మీదకి వెళ్తాయన్నావు. ఆ నీతి నాకు దయచేయి. యేసు రక్తం వలన, దేవుని వాక్యం వలన, పరిశుద్ధాత్మ వలన నీతిమంతులుగా మమ్మల్ని చేస్తున్నందుకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. Touch them, Father. Touch them, Jesus. Anoint them, Father. Pour out your Holy Spirit. Pour out your Holy Spirit. Amen. నీ అందు నిలిచే కృపనీయుము యేసు, నీలో ఫలించే వరమీయుము యేసు. నీ అందు
కృపనీయుము యేసు నీలో ఫలించే వరమేయుము యేసు ఫలింపచేయుటకు శక్తి గల వాడవు నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు ఫలింపచేయుటకు శక్తి గల వాడవు నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు నీ యందు నిలిచే కృపనీయుము యేసు నీలో ఫలించే వరమేయుము యేసు. మరి బర్త్డే ఉన్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ది లార్డ్ గ్రాంట్ ఆల్ యువర్ రిక్వెస్ట్. Psalms 20:5. కీర్తన 25. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ దిస్ వర్డ్స్. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచాలి మా ప్రార్థన. కుమారులు, చిన్న బిడ్డలు, పెద్దవారు మొదలుకొని మరి హ్యాపీ బర్త్డే. మీకు దేవుడు దీర్ఘాయుష్ని ఇవ్వాలని, మంచి ఆరోగ్యములు కలిగి దేవుని వాక్యంలో ప్రార్థనలు ఎదగాలని మీ నిమిత్తం మా ప్రార్థన. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. కీర్తన 145:20. ది లార్డ్ వాచెస్ ఓవర్ ఆల్ హూ లవ్ హిమ్. ఆయన ప్రేమించు వారందరినీ ఆయన కాపాడువాడు. ఆయన ప్రేమిస్తూ ఉదయకాలం లేచి ఆయన ప్రార్థనలో ఉన్నారు కదా, ఆయన పాదసన్నిధిలో మీ ప్రేమను వ్యక్తపరిచారు. దేవుని కాపుదలు మీకు ఎల్లప్పుడూ యేసు నామములో ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. భార్య భర్తల మధ్యలో అనురాగము, ప్రేమ, ఐక్యత, దాంపత్య జీవితంలో దేవుని సహాయము, అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించటకు దేవుని సహాయం మీకు కలుగును. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఈ 2 సింపుల్ వచనాలు మీరు పాటించగలిగితే మీ కుటుంబాలు అద్భుతంగా దేవుని ఆశీర్వాదాలతో నింపబడతారు. గాడ్ బ్లెస్ యూ.